బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1960 తగ్గి రూపాయలు 1,25,080కు చేరింది. కాగా 2 రోజుల్లోనే రూపాయలు 3,540 తగ్గడం విశేషం. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 1,800 పత్రమై రూపాయలు 1,14,650 పలుకుతుంది. అటు కేజీ వెండిపై రూపాయలు 8,100 తగ్గి రూపాయలు 1,75,000గా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిన మాగంటి సునీతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఇవాళ ఉదయం ఆమె నివాసానికి వెళ్లి ధైర్యం చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో సునీతతో పాటు వారి పిల్లలు చూపిన పోరాట స్ఫూర్తిని కేటీఆర్ అభినందించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ జిల్లా అవేలి గన్పూర్ మండల కుచన్పల్లిలో పాడి రైతులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ 1.03 కోట్ల నిధులతో చేపట్టే మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణ పనులు ప్రారంభ శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.